వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే జనవరి 26 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం చాలా గొప్పదని అన్నారు. నిజామాబాద్ నగర్లోని కంటేశ్వర్ బైపాస్ లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 70వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల త్యాగాల వల్ల స్వతంత్రం వచ్చిందని, స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలో అనే నేపథ్యంలో మన భారతదేశానికి రాజ్యాంగం కావాలని భారతదేశానికి రాజ్యాంగం రచించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా ఫిషర్షిప్ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, బాగారెడ్డి, అమృత్పూర్ గంగాధర్, పోలసాని శ్రీనివాస్, రామచంద్ర గౌడ్, ఉమ్మాజీ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మన భారత ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి మనకు స్వతంత్రం ఆగస్ట్ 15, 1947లో వచ్చినప్పటికీ మరి అప్పుడు కమిటీ వేసి ఒక రాజ్యాంగ నిర్మాతగా మరి చైర్మన్గా రాజ్యాంగం రచించడానికి కావాల్సిన చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నియమించిన తర్వాత మరి వాళ్ళు 1950 26 జనవరి నాడు సబ్మిట్ చేసి ఆ రోజు కొంచెం చిన్నవి అంటే ఈ ప్రజాస్వామ్య సెక్యులర్ సామ్యవాద మరి సార్వభౌమత్వానికి మనకు పునాదులు పడ్డాయి. ఆ తర్వాతనే ఫస్ట్ ఎలక్షన్ అయింది. అదంటే మనం ఎందుకు అంటే ఇప్పుడు గత 77 సంవత్సరాల తర్వాత ఇవాళ బీజేపీ వాళ్ళు మొత్తం చరిత్రను వక్రీకరిస్తున్నారు. మహాత్మా గాంధీ గారు దగ్గర ఒక 6 సార్లు జైలుకి పోయిండు. మళ్ళా జవహర్లాల్ నెహ్రూ గారు 14 సంవత్సరాలు జైలుకి పోయిండు. సో ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి స్వాతంత్రం కొరకే పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ స్వాతంత్రం సాధించి మరి దేశానికి నిర్మాణం చేసి అన్ని రంగాలలో ఆహార భద్రత అనుకోండి, వ్యవసాయ రంగంలో కానీ మరి రోడ్లు, రైల్వేస్, తర్వాత అదేవిధంగా ఎయిర్పోర్ట్లు, షిప్ యార్డ్లు, కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా ట్రాన్స్పోర్టు, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ స్థాపించి ఇవాళ ఒక దేశం ఒక స్థాయికి వచ్చింది. ఏ స్థాయికి వచ్చిందంటే అంతర్జాతీయ స్థాయిలో చైనాతోని, జపాన్తోని, మరి అమెరికాతోని పోటీ పడే స్థాయిలో మనం ఎదిగిన తర్వాత అంటే గత ఈ మన పూర్వీకులు వేసినటువంటి పునాదులను మర్చిపోయి ఇలా బీజేపీ వాళ్ళే దేశభక్తులు అన్నట్టు, దేశం అంటే భక్తి అంటే వాళ్ళకే ఉన్నది, లేకుంటే భారతీయులు అంటే వాళ్ళే అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీకి కొత్తగా వీళ్ళు దేశభక్తి గురించి నేర్పించే అవసరం లేదు.